రీసెంట్ టైమ్స్‌లలో అన్ని కమర్షియల్ మూవీస్ అందులో ఎట్లా అంటే ఓన్లీ ఫైట్స్ ఒక అంటే అన్ని బ్లాక్ అండ్ వైట్‌లో సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. ఏది కూడా కలర్‌ఫుల్‌గా లేదు. అంటే సాంగ్ విన్నప్పుడు అరే ఇదిరా ఒక లవ్ సాంగ్, ఇదిరా ఒక మెలోడీ అన్నట్టుగా అనిపించట్లేదు. ఇప్పుడు 'తండేల్' మూవీ కానీ, 'గేమ్ చేంజర్' కానీ, 'పుష్ప 2' కానీ ఇలా మంచి కలర్‌ఫుల్ సాంగ్స్ వింటూ ఉంటే జనాలకు కూడా కొత్త వైబ్ అనేది వస్తుంది. మీరేమంటారు? అంతే కదా, ఎందుకంటే ఒక సినిమా అన్నప్పుడు మన ఆడియన్స్ బయట వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో తెలియదు, కానీ మన తెలుగు సినిమా అంటే కంప్లీట్గా ఒక 6 పాటలు 4 ఫైట్లు అనేవి లేకపోతే తృప్తి ఉండదు సినిమా చూసినప్పుడు. సరే ఫైట్లు లేకపోయినా కంప్లీట్ ఓన్లీ పాటలతో అన్న ముగించాలి సినిమాని. సో మరి స్టార్ హీరోస్ అంటే మినిమం పాటలు ఫైట్లు అన్నీ ఉండాలన్నమాట. సో ఈ మధ్యన చూస్తే అన్నీ కూడా ఇప్పుడు సలార్లో సాంగ్స్ ఉండవు, కల్కిలో ఎక్కువ సాంగ్స్ ఉండదు, ఒకటి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక ఆల్బమ్ అనేది విని చాలా కాలం అయిపోతుంది. ఆ దేవరలో కూడా ఒక చుట్టమల్లె సాంగ్ ఒకటి తప్ప పెద్దగా చెప్పుకునేవి అంతేం లేవు. సో అలా వెళ్ళిపోయింది అనమాట సినిమా అంతా. సో గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఆల్బమ్. ఇప్పుడు నాగ చైతన్య గారు కూడా దాదాపు సంవత్సరం పైనుంచి సినిమా ఏం లేదు. ఇంకా చరణ్ గారు, అల్లు అర్జున్ అయితే 3 ఏళ్ళు చెప్పక్కర్లేదు. సో మరి వీళ్ళ ఆల్బమ్స్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక కంప్లీట్ ఫుల్ ఆల్బమ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో దాంట్లో ఆల్రెడీ బుజ్జి తల్లి సాంగ్ అంతా ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇటు ఆల్రెడీ దీంట్లో 2 సాంగ్స్, గేమ్ చేంజర్లో 2 సాంగ్స్, ఇంకోటి మెలోడీ సాంగ్ ఒకటి రాబోతుంది. అది మొత్తం ఇది ఒక డిఫరెంట్ కలర్ఫుల్ వరల్డ్లో శంకర్ గారు చూపించబోతున్నారు. వాళ్ళు ఇంకా పుష్ప 2 అయితే అది ట్రెండింగ్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా అది ఫుల్గా హిట్ అయిపోతుంది. సో ఏంటంటే ఆ కలర్ఫుల్ సాంగ్స్ అనేవి ఉంటే జనం అవి వినడానికైనా ఫస్ట్ థియేటర్కి వస్తారు. ఆ సాంగ్ బాగుంది అని అనిపించాలి. సో జనం అట్రాక్ట్ అవ్వాలంటే సాంగ్స్ లేకపోయేసరికి ఏంటంటే ఒక వర్గం ఆడియన్స్ అంతా దానికి దూరం అయిపోతున్నారు సినిమాకి. సో ఇప్పుడు అచ్చంగా కంప్లీట్ సలార్ లాంటి ఫిల్మ్కి ఏంటంటే మాస్ ఆడియన్స్ తప్ప మిగిలిన ఆడియన్స్ రావట్లేదు. సో ఇప్పుడు అందరూ రావాలంటే ఇది వరకట్లాగా ఫ్యామిలీస్ కానీ అందరికీ చూసే విధంగా ఉండాలంటే ముందు సాంగ్సే బాగుండాలి. సో మన తెలుగు వాళ్ళకు ఉన్న ఆయువు పట్టు ఏంటంటే సాంగ్సే. సో మన తెలుగు లాంగ్వేజ్ కాకుండా బయట లాంగ్వేజ్లో కూడా ఆ సాంగ్స్ని హిట్ చేయగలగడం. సో ఈరోజు అది అంతా పాన్ ఇండియా రేంజ్లో ఆ సాంగ్స్ని తీసుకెళ్ళడం మన డైరెక్టర్లు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్లకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో మరి ఆల్రెడీ రెండిట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు, గేమ్ చేంజర్ తమన్ గారు ఉన్నారు. ఇద్దరు వాళ్ళ సాయశక్తిలో డైరెక్టర్లు అడిగింది ఇచ్చి, అంటే మెయిన్ విజన్ డైరెక్టర్ గారికి ఉండాలి సాంగ్స్ తీసుకోవాలని. సో మరి వీళ్ళందరిలో ఇంకా శంకర్ గారు అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన సినిమాలలో సాంగ్స్ కోసం చాలా ఖర్చు పెడతారు ఆయన. సో ఇక్కడ ఆల్రెడీ తెలుస్తున్న గ్రాండీర్ అనేది ఇంతకు ముందు మనం చూసిన రామాచాలో ఎంతమంది సెటప్ ఉన్నారు, దానికి ముందు ఆల్మోస్ట్ ఒక 100కి పైగా కొన్ని కళలు 300కి పైగా జరగని కూడా బిగ్ క్యాన్వాస్ లో. నెక్స్ట్ వచ్చే న్యూజిలాండ్ సాంగ్ బిగ్ క్యాన్వాస్ లో ఉండబోతుంది. తర్వాత ఇంకా అంజలి గారితో ఒక సాంగ్ ఉండబోతుంది. మళ్ళీ కీరా గారికి ఒక డ్రోప్ సాంగ్ అని ఒకటి ఇంగ్లీష్ లో కూడా వదులుతున్నారంట అది. సో ఏంటంటే ఈ కలర్ఫుల్ ఒక మన మ్యూజిక్ ప్లేలిస్ట్ అంతా వింటున్నామంటే ఒక 3-4 months పాటు కంటిన్యూగా రన్ అవ్వాలి ఆ సాంగ్స్తో. సో ఇప్పుడు ఈ 3-4 మూవీస్ ఏవైతే వస్తున్నాయో రీసెంట్గా నెక్స్ట్ నితిన్ గారి రాబిన్ హుడ్ కూడా సాంగ్స్ బాగా వచ్చినాయంట. సో దాని ఫస్ట్ సింగిల్ కూడా ఈ రోజు ఎప్పుడో రావాల్సింది. సో అది అట్లా అన్నీ కూడా సాంగ్స్ అన్నీ కూడా భయంకరంగా ఉంటే మన ప్లేలిస్ట్లో సినిమాకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సాంగ్స్ ఏమీ లేకుండా ఊరికి ఒక ట్రైలర్ టీజర్ ఆ ట్రెండ్తోనే ముగిచ్చేస్తారు అన్నమాట సినిమాలు. అంటే ఓవరాల్గా ఈ మధ్య మనం క్రేజ్ చూసుకుంటే నిజానికి పాన్ ఇండియా మూవీస్ అంటే ఏది కూడా కలర్ఫుల్గా అయితే చూసిన పాపన మనం బోలే బాహుబలి ఒక్కటి చూసాం అనుకుంటా లాస్ట్ కలర్ఫుల్గా. అటు ఫైట్స్ ఉండి ఇటు అన్నీ ఉండి RRRలో కూడా ఉన్న కలర్స్ ఉన్నప్పటికి కూడా అంత అనిపించదు. ఇప్పుడు నిజంగానే పాన్ ఇండియా లెవెల్లో అటు సుకుమార్ డైరెక్షన్లో వచ్చే పుష్ప 2 కానీ లేకపోతే గేమ్ చేంజర్ కానీ ఈ 2 సినిమాలు మాత్రం హైలైట్ అవ్వబోతున్నాయి అనుకోవచ్చా? అంటే ఎందుకంటే ఇప్పుడు మనం బేసిక్ ఆడియన్స్ ఎందుకు దూరం అయిపోతున్నారంటే బేసిక్గా సాంగ్స్ అనేవి ఉండకపోవడం వల్లే. ఆ సాంగ్స్ అనేవి ఎంత బాగుంటే అంత. ఇప్పుడు అలవైకుంఠపురం సినిమా ఉంది, అన్ని సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అనమాట. సో అల్లు అర్జున్ గారు మాత్రం ఇంకా సాంగ్స్ మీద ప్రతి సినిమాలో శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు. మిగిలిన హీరోలందరూ డైరెక్టర్లే ఆల్మోస్ట్ దూరం చేస్తున్నారు. సో ఏంటంటే సాంగ్స్ అనేవి ఉంటేనే సినిమాకి ఆయువు పట్టు. అవి ఉన్నప్పుడు ఒక 4 అవనివ్వండి 6 అవనివ్వండి ఎన్ని సాంగ్స్ ఉంటే అంత మంచిది సినిమాకి. ఆ సాంగ్సే ఆడియన్స్ని పుల్ చేస్తాయి థియేటర్కి. ఖచ్చితంగా ఆ సాంగ్స్ అనేది కలర్ఫుల్ సాంగ్స్ అనేది మర్చిపోతున్నారు అందరూ కూడా. వేరే వేరే కలర్ అంటే అసలు కలర్ గ్రేడింగ్ పోతుంది, వేరే ఆరెంజ్ కలర్ లేదంటే అసలు ఎటో డిఫరెంట్ గోల్డ్ కలర్ లేదా బ్లాకిష్ సాంగ్స్. ఈ ధోరణి నుంచి బయటకు రావాలంటే అసలు మనకు సాంగ్స్ కలర్ఫుల్నెస్ అనేది ఉండాలి. సో ఇన్నాళ్ళకి మళ్ళీ మంచి తెలుగు పాటలు మంచి కలరింగ్లో వస్తున్నాయి అన్నమాట పాటలన్నీ కూడా. సో ఇన్నాళ్ళకి టాలీవుడ్లో మళ్ళీ ఊపొచ్చే పాటలన్నీ ఒక ఈ 3-4 మూవీస్ 3-4 months ఒక 1 year పాటు కళ్ళు మూసుకొని తినే విధంగా ఉండేటట్టు. అంటే మన వాళ్ళు కంటెంట్ అని చెప్పి పాటలను దూరం చేస్తున్నారు. కంటెంట్ ఏదో కొత్తగా ఇవ్వాలని చెప్పి. సో కొత్తగా ఇవ్వండి అవి చూస్తారు, సినిమాలో పాటలు కూడా పెడితే అవి కూడా చూస్తారు.